హాయ్ హలో అండి. ఈరోజు మరొక ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అది కూడా దోసలేనే. ఇంతకుముందు వీడియోలల్లో కూడా దోసలే ఇన్‌స్టాంట్‌గా వెరైటీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూపించాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. రవ్వతో చేసేసుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా అంటే మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెము బరకగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి పావు కప్పు వరకి శనగపిండి తీసుకొని ఈ రవ్వ, ఈ శనగపిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ తోటి షుగర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవచ్చు. లేదు అనంటే పెరుగు ప్లేస్‌లోకి మనం 2 కప్పుల వరకు మజ్జిగైనా తీసేసుకోవచ్చండి. ఎలా అయినా బానే ఉంటుంది. ఇలా పెరుగును కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ అనేవి వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తము. కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ ఎటువంటి హడావిడి అనేది ఏదీ లేకుండా ఇలా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే రోజుకొక రకంగా వెరైటీ దోశలనేవి చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు నా ఛానల్లో కూడా ఇన్‌స్టాంట్ దోశలవి పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. మనం ఎటువంటి పప్పులు నానబెట్టి గ్రైండ్ చేసి దాన్ని ఫర్మెంట్ చేయకుండా ఈ విధంగా ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా రోజుకొక వెరైటీ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇంకొంచెం వాటర్ అనేది వేసేసి మొత్తంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఇందాక హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక కప్పు వేసేసి ఉండలనేది ఏది లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చాలా ప్రెస్ చేస్తూ కలుపుతుంటే ఆ పిండి అనేది మొత్తం మిక్స్ అయిపోయి చాలా బాగా వస్తాయి మనకి దోశలు కూడాను. ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ పైన పెనం పెట్టి పెనం అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 గరిటెల వరకు ఈ బ్యాటర్ వేసేసి దోశల్లాగా రౌండ్గా చుట్టేసుకోవడమే. మీకు పల్చగా కావాలన్నా వేసుకోవచ్చండి. మంచిగా వస్తాయి. పల్చగా అయినా మందంగా అయినా అట్టు మాదిరిగా మందంగా పల్చగా దోశల్లాగా కూడా వస్తాయి. ఈ పైన దోశ మొత్తం తడి అనేది ఆరిన తర్వాతనే ఆయిల్ అనేది వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని కాల్చేసుకోవడమే. 2 వైపులా కంపల్సరీ కాల్చుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఇన్‌స్టాంట్‌గా చేస్తున్నాము. అటుకులు పిండి ఇంతకుముందు నేను చేసిన రెసిపీలో అటుకులు వేశాను. ఒక దాంట్లో ఓట్స్, ఇప్పుడు ఇది రవ్వతో చేస్తున్నాను. సో ఈ విధంగా రెండో వైపుకి కూడా కొంచెం ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే కంపల్సరీగా ఎటువంటి మనం పిండిలు అవేవి నానబెట్టుకోకుండా ముందుగా ప్రిపేర్డ్గా లేకుంటే ఈ విధంగా ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా నా ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేసిన రెసిపీస్ కూడా చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.